నమస్కారం. న్యూస్ మార్నింగ్. సో గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్. ఎస్ మధు గారు, ఇప్పుడు బనకచర్ల ఇష్యూ స్టార్ట్ అయిన తర్వాతనే మన వంశీ గారు మహా టీవీలో తమ్నేళ్ల వర్షం, అంటే ఇది ఒక జల వివాదంగా చూడాలా, రెండు రాష్ట్రాల వివాదంలాగా చూడాలా, ఏదైతే మహా టీవీలో వచ్చిన తమ్నేల్స్, దాని వెనక జరిగిన దాడులు, వీటన్నిటిని కనుక చూస్తే ఎలా అనిపిస్తుంది సార్ మీకు ఇది? అంటే ఒకటండి, ఇప్పుడు మనం ఇవాళ ఏదో ఒక ఘటన జరిగింది కదా అని మహా ఛానల్ని కడిగి పడేయడం కాదు. కడగాలనుకుంటే కనుక మనకు ఫినాయిల్ కూడా సరిపోదు. తయారైన కారణం ఒకటే, ఏంటంటే ఈవెన్ మనకు సుప్రీంకోర్టులు కూడా చెప్పాయి. మనమందరూ గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే, మనకు అసలు ప్రెస్ ఫ్రీడమ్ అనేది లేదు, రాజ్యాంగబద్ధంగా మనకు లేదు. మనకు ఉండేది కేవలం భావ ప్రకటన స్వేచ్ఛ. అది అందరికీ ఉన్నట్టే మనకు ఉంటుంది. దాన్నే మనము ప్రెస్ ఫ్రీడమ్ గా మార్చుకున్నాము. అంతవరకు ఓకే. కానీ మీకు సమాజంలోన రాజ్యాంగంలో కూడా ఒక స్ట్రక్చర్ ఇచ్చి ఫోర్త్ ఎస్టేట్ గా మమ్మల్ని అంత ఉన్నత స్థానంగా జర్నలిస్టులు కూర్చోపెట్టినప్పుడు ఆ రెస్పాన్సిబిలిటీస్ అనేది మర్చిపోవడం అనేది నిజంగా ఇందాక ప్రియా చౌదరి మేడం గారు చెప్పినట్టు ఇట్స్ వెరీ బ్యాడ్ థింగ్. ఇట్స్ వెరీ బ్యాడ్ థింగ్. కాకపోతే ఇప్పుడు అందరూ గుర్తుంచుకోవాల్సిన విషయం ఏంటంటే, ఇందులో ఎవరు శుద్ధ పూసలు, ఎవరు శుద్ధ పూసలు? ఇప్పుడు మనం ఏం చేస్తుంటే గొంగట్లో కూర్చొని వెంట్రుకలు వేరుతున్నామా అనిపిస్తున్నారు. ఎందుకంటే పెద్ద పెద్ద శాటిలైట్ ఛానల్స్, నేను చెప్పేది పోనీ యూట్యూబ్ ఛానల్స్ అలా చేయొద్దు. ఇందాక మేడం గారు కడిగి పాడేశారు. నిజమే, వాళ్ళు నెత్తిపైన వస్తుంది ఎస్సీఓలకు. అక్కడ మేనేజ్మెంట్ అంటే యూట్యూబ్ లో మేనేజ్మెంట్ ఎంత పెద్దవాళ్ళు ఉంటారండి. వాళ్ళు మల్టీ క్రోర్స్ ఏమైనా ఇన్వెస్ట్ చేసి ఉంటారా? మహా అంటే ఒక 2-3 కోట్లు, లేకుంటే ఒక 5 కోట్లకు అయిపోయింది. సో వాళ్ళు ఫోర్స్ చేయడం దాని వరకు మనం పక్కన పెడితే అది కూడా తప్పే. కానీ కోట్ల కొద్ది బిజినెస్ పెట్టి, ఇంత పెద్ద ఎస్టాబ్లిష్మెంట్ పెట్టి, జిల్లా జిల్లాకు రిపోర్టర్లను పెట్టి, ఒక పెద్ద ఇన్స్టిట్యూట్ మీడియా హౌస్ గా పేరుగాంచేటువంటి వాళ్ళు కూడా ఇవాళ క్యాచ్ గురించి మాట్లాడుతున్నారు, పార్టీల గురించి మాట్లాడుతున్నారు, పార్టీలకు కొమ్ము కాస్తున్నారు, రాజకీయ రంగు పులుముకుంటున్నారు. రియల్ న్యూస్, వాల్యుబుల్ న్యూస్ ఎక్కడ ఉంది చెప్పండి? కరెక్ట్. మరి అలాంటప్పుడు ఇలాంటి ఇబ్బందులు ఖచ్చితంగా తప్పు. ఓకే, మేము కూడా అగ్రెషన్ ఎదుర్కొన్నాం. మేడం మధు గారు మీకు ఒక్క సబ్మిషన్ సార్ దయచేసి. నేను ఇక్కడ నేనేమంటానంటే, మీరు పార్టీలకు, మేడం కూడా చెప్పారు, మీరు పార్టీలకు కొమ్ము కాయండి పర్వాలేదు, ఒక కులానికి కొమ్ము కాస్తున్నారు పర్వాలేదు, సరే సమాజ నిర్మాణం అలా సాగుతుంది, ఇవన్నీ అనివార్యంగా వస్తున్నాయి, మనం చూస్తున్నాం. అంటే ఒకప్పుడు కొంచెం ముసిగేసుకొని ఉండేవి పత్రికలైనా ఛానల్ అయినా, ఇప్పుడు సార్ ఒక్క మాట మధు గారు, ఒక్క మాట. ఇప్పుడు బహిరంగంగా ఏ కులానికి వాళ్ళు, ఏ మతానికి వాళ్ళు, లేదంటే ఏ ప్రాంతానికి వాళ్ళు, లేదంటే ఏ పార్టీకి వాళ్ళు చేసుకుంటున్నారు. నేను కాదనట్లేదు, ఇది నడుస్తున్న చరిత్ర. సార్ ఒక్కటే మాట, ఫైనల్ మాట. నేనేమంటున్నానంటే, తప్పుడు తమ్నెయిల్స్ ఎందుకు పెడుతున్నారు? మీరు చేసే అన్ని చేసుకోండి, కానీ ఉన్న విషయాలు చెప్పండి, ఉన్న మాటలే చెప్పండి. కేటీఆర్ ఏం చేశాడో అదే చెప్పండి. అంతేగాని కేటీఆర్ రూమ్కు రమ్మన్నాడు, కేటీఆర్ పిలిచాడు, కానీ నువ్వు రాత్రికి నువ్వు వస్తావా, లేదంటే ఆడియోలు బయట పెట్టమంటావా కేటీఆర్, ఇవన్నీ ఇది తప్పుడు తమ్నెయిల్స్ అనేది దీన్ని ఎలా చూడాలి? నేను చెప్పేది అవన్నీ వదిలేసేయండి సార్, ఈ ఒక్క పాయింట్ మీరు చెప్పండి. ఓకే, నేను చెప్పేది ఏంటంటే, ఇలా తమ్నెయిల్ పెట్టే వాళ్ళందరూ దే ఆర్ నాట్ జర్నలిస్ట్. ఓకే, గుర్తుంచుకోండి. మన శాటిలైట్ ఛానలే అన్ఆర్గనైజ్డ్, అన్ప్రిపేర్డ్, అన్స్కిల్డ్ జర్నలిస్ట్. జర్నలిస్టులుగా పేరు ముద్ర వేసుకున్న వాళ్లే గాని వాళ్ళు జర్నలిస్ట్ కాలేరు కూడా. ఎందుకంటే జర్నలిస్ట్ అనేవాడు ఖచ్చితంగా కూడా ఇంపార్షియల్ గా ఉంటాడు, ఆబ్జెక్టివ్ గా ఉంటాడు, సబ్జెక్టివ్ గా ఉండడు, వ్యూస్ ఇవ్వడు, న్యూస్ మాత్రమే ఇస్తాడు. ఎగ్జాక్ట్లీ. వ్యూస్, ఇప్పుడు మీరు న్యూస్ పేపర్ చూసినా ఏది చూసినా కూడా మీకు న్యూస్ అనేది లేనే లేదు. న్యూస్ ఈజ్ సేక్రెడ్, వ్యూస్ ఈజ్ ఫ్రీ అని చెప్పారు, కామెంట్ ఈజ్ ఫ్రీ అని చెప్పారు. న్యూస్ సేక్రెట్, అది దైవంతో సమానం. న్యూస్ అనేది 10 మంది చనిపోయారంటే 10 మంది చనిపోయినట్లు లెక్క. అంటే అది మనం జర్నలిస్ట్ స్కూల్లో చదువుకున్నాయి సార్, అవి జర్నలిస్ట్ స్కూల్లో చదువుకున్న మాటలు అవి, అంతే కదా. దానికి అంతకు మించిన ఇప్పుడు కరెక్టే బిఎస్ గారు, మీరు చెప్పి నిజమే. అప్పుడెప్పుడో మనం దాతనామ సంవత్సరంలో చదువుకున్నాము, ఇప్పుడు ఉపయోగపడతాయంటే అందుకే కదా ఈ ఇబ్బందులన్నీ ఎదురవుతున్నాయి. ఎంత దారుణం అండి, ఎంత దారుణం. స్టూడియోలోకి వచ్చి ఎందుకు కొడుతున్నారు? అవును, ఎందుకు కొడుతున్నారు? మీరు ఒకటి గమనించండి, ఈ యూట్యూబ్ ఛానల్స్ అన్ని కూడా వాళ్లకు కనీస పరిజ్ఞానం. మీకు ఒక చిన్న ఉదాహరణ చెప్తా. నన్ను ఆ మధ్య ఒకరు పిలిచారండి, ఒక యూట్యూబ్ ఛానల్ పిలిచి,
సార్ మీరు కొంచెం క్వాలిటీ చెక్ చేయండి, మీరు సీనియర్ కదా, మాకు కొంచెం ఇబ్బందులు ఎదురవుతున్నాయి అన్నారు. నేను ఒక నెల చూసిన తర్వాత వాళ్ళకి ఒక మాట చెప్పాను, సార్ నేను చెక్ చేయక్కర్లేదు, మీరు ఇస్తున్నటువంటి తమ్నేలు, మీరు పెడుతున్నటువంటి కంటెంట్ ను రోడ్లోన తలమాచిన ఎవడైనా మీ పైన కేసు వేయచ్చు, ఎవడైనా కేసు వేయచ్చు. దానికి ఒక క్వాలిటీ చెక్ అవసరం లేదు, ఎందుకంటే మీరు పాపులర్ కంటెంట్ వెళ్ళిపోతున్నారు, కరెక్ట్, సైంటిఫిక్ కంటెంట్ వెళ్ళట్లేదు. సో మనకు కంటెంట్ రెండు రకాలుగా ఉంటాయి, ఒకటి రియలిస్టిక్ కంటెంట్, ఇంకోటి పాపులర్ కంటెంట్. అలాగే తమ్నేల్స్ కూడా అంతే, పాపులర్ తమ్నేల్స్. ఇప్పుడు మనం హెడ్డింగ్ పెట్టేటప్పుడు ఎట్లా పెట్టేవాళ్ళం గతంలోన, అట్రాక్టివ్ గా ఉండాలి, బ్రహ్మాండంగా ఉండాలి, విషయం మొత్తం తమ్నేల్లో చెప్పొద్దు, చూసి చూడనట్టుగా అన్ని అన్నట్టుగా ఉండాలి, లీడ్కు సంబంధం ఉండాలి, ఇవన్నీ చెప్పాం. ఇప్పుడు ఏముంది, ఇప్పుడు అసలు వార్తలో లేనిదే తమ్నేల్ గా పెట్టు, తమ్నేల్ యూనివర్సిటీ తయారైపోయింది, యూనివర్సిటీ తయారైపోయింది. సో ఇప్పుడు ఏమంటే మీరు చూడండి, చాలా మటుకు ఇప్పుడు మంచి హెడ్డింగ్ ఏమైనా పెడతా కనుక అది వ్యూస్ పోలేదు అనుకోండి, వెంటనే ఏమంటారు, ఏ తమ్నేల్ సరిగా లేదు, తమ్నేల్ సరిగా లేదు, లవ్ 3 చుక్కలు పెట్టి కొడకాని పెట్టాలి, అప్పుడైతే పోతాయి. ఇదే కదా మనం మాట్లాడుతున్నది. ఫోన్ సార్. సో ఈ ధోరణిలో ఎట్లా సార్, దీన్ని ఎట్లా మనం పరిహరించాలి? ధోరణులను ఒకటే అండి, ఇప్పుడు ఎట్లా ఏంటి అనేటువంటిది కాదు, వీటన్నిటికీ కాలమే సమాధానం చెప్తుంది ఖచ్చితంగా. మీరు చూడండి, మీరు టీవీ వచ్చాక పేపర్ మొత్తం పోతుంది అనుకున్నాం, ప్రింట్ మొత్తం పోతుంది అనుకున్నాం, కానీ ఇప్పటికీ అది సజీవంగానే ఉంది. టీవీ ఎలక్ట్రానిక్ మీడియా వచ్చి ఎన్ని దశాబ్దాలు అయింది. అసలు ఎలక్ట్రానిక్ మీడియా వచ్చినప్పుడే వచ్చిన ఒక మాట ఏంటంటే కనుక, ఇంకా యాంకర్లు సబేటర్లు ఎవరు రాయక్కర్లేదు, చెబితే చాలు అనే మాటతో వచ్చింది. ఇప్పుడు యూట్యూబ్ వచ్చినాక రాయక్కర్లేదు, చదవక్కర్లేదు, కూస్తే చాలు. అది అంటే ఇది పరిణామక్రమం. ఇప్పుడు కాకపోతే ఏంటంటే, కోతి నుంచి మనిషి పుట్టాడు, అది పరిణామక్రమం అంటున్నాం, నువ్వు మనిషి నుంచి కోతిగా మారిపోతున్నావు, అది దుష్పరిణామం. ఇంకొకటి కూడా చెప్పాలనిపిస్తుంది సార్, గొంగళ పురుగు సీతాకోక చిలకగా మారింది అని మనం చదువుకున్నాము, అది సృష్టి రహస్యం. అది ఇప్పుడు సీతాకోక చిలక రాను రాను గొంగళ పురుగై దురదపడతా ఉంది సార్, ఆ నవ్వ భరించలేక దాన్ని చంపేస్తున్నారు. కాదండి, మనకు సామెత ఉంది కదా, రాను రాను రాజుగుర్రం గాడిద. కరెక్ట్ సార్, కరెక్ట్ గా చెప్పారు. ఇక్కడ రాజుగారి గుర్రాలు ఏం లేదు సార్, గాడిదలే రాజుగారి గుర్రం అని ఒక దీన్ని పులుముకునే ప్రయత్నం చేస్తున్నాయి సార్. అంటే ఒకటి మేడం, ఇప్పుడు ప్రియా మేడం గారు చెప్పినా, బిఎస్ గారు చెప్పినా, లేదా మసూద్ అని చెప్పినా, మనం ఎవ్వరు ఎంత చెప్పినా కూడా ఒక ధోరణి ప్రబలినప్పుడు ఇట్ విల్ టేక్ ఇట్స్ ఓన్ కోర్స్ టు ఐదర్ గ్రో ఆర్ వ్యానిష్. అది నాశనం కావడానికి కానీ పెరగడానికి కానీ దానికి ఒక టైం ఖచ్చితంగా ఉంటుంది. అంతవరకు ఈ ఫేజ్ అందరూ వెళ్లాల్సిందే. కాకపోతే ప్రియా మేడం గారు చెప్పినట్టు తమ్నేల్ పెట్టేటప్పుడు కాస్త ఒళ్ళు జాగ్రత్త పెట్టుకోవాలి. ఎందుకంటే ఒక్కసారి తమ్నేల్ పెట్టి ఇరుక్కున్న తర్వాత ఏ మేనేజ్మెంట్ వాళ్ళ వెంట రాదు, ఖచ్చితంగా వాళ్ళని ముందుకు తోస్తుంది, వాళ్ళే వెళ్లాల్సి ఉంటుంది, వాళ్ళకి దెబ్బలు పడతాయి. మాట్లాడితే మేనేజ్మెంట్ కూడా దెబ్బలు పడతాయి. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ మధు గారు, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ కమింగ్. సో మధు గారు సీనియర్ జర్నలిస్టు, కొన్ని వందల మంది జర్నలిస్టులను తయారు చేస్తారు.